ఎవరు ఈ పవన్ కళ్యాణ్? సినిమా నటుడు అంటున్నారు. నేనేమో సినిమాలు చూడక చాలా కాలమైంది, నాకు తెలియదు. ఇది పవన్ కళ్యాణ్ మీద కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్య. అసలు ఇది మామూలు వ్యాఖ్య కాదు, పవర్ఫుల్ సెటైర్. అప్పుడప్పుడు ప్రత్యేక హోదా వంటి అంశాల మీద ఏదో ఒక ట్వీట్ చేసి అదే ఉద్యమం అనుకునే పవన్ కళ్యాణ్ పనిలో పనిగా తెలుగుదేశం ఎంపీలపై దూకుడుగా వెళ్తుంటాడు కదా. జేసీ, సీఎం రమేష్ తదితరులకు కూడా ఇలాంటి సెటైర్ చేత కాలేదు. మోదీ, చంద్రబాబు, పవన్ కలిసి సభలు పెట్టి మరీ ఎన్నికల ప్రచారం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఒక కేంద్ర మంత్రి, తరాల రాజకీయ అనుభవం ఉన్న రాజుగారు ఎందుకు ఈ వ్యాఖ్య చేశాడు? అసలు పవన్ వల్లే తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది అన్నంతగా చంద్రబాబే అప్పుడప్పుడు మాట్లాడుతుండగా అదే పార్టీకి చెందిన ఎంపీ ఇంత హార్ష్ కామెంట్స్ ఎందుకు చేసినట్టు? ఎవరో అడిగారు, ఉత్తరాది అధికారిని టీటీడీకి ఇవ్వడం ఏమిటి, దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది కదా అని. దీంతో రాజుగారికి చిర్రెత్తుకొచ్చినట్టుంది. ఉత్తరాది ఏంటి, దక్షిణాది ఏంటి, తను అఖిల భారత సర్వీస్ అధికారి అంటూ వివరణ ఇస్తూ చిరాకుగా ఒక్కసారిగా అసలు పవన్ కళ్యాణ్ ఎవరు అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసేసారు. నిజంగానే పవన్ కళ్యాణ్ చేసిన ఉత్తరాది దక్షిణాది అనే వ్యాఖ్యలు ఇటీవల చాలామందికి చిరాకు పుట్టిస్తున్నాయి. అది రాజుగారి వ్యాఖ్యల్లోనూ కనిపించింది. తెలుగుదేశం నాయకుల అంతర్గత సంభాషణలోనూ ఈ మధ్య చాలాసార్లు పవన్ ప్రస్తావన వస్తున్నది. ఒక పార్టీ పెట్టాలనుకుంటే దానికి రూపురేఖలు, రాజకీయ ఎజెండా, సిద్ధాంతాలు ఏవో ఉండాలి, జనంలోకి రావాలి, ఫీల్డ్లో ఉండాలి. కానీ ఏదో షూటింగ్ విరామాలో 2 ట్వీట్లు కొట్టేసి అదే రాజకీయమని భావిస్తూ తెలుగుదేశం ఎంపీలపైన పలుసార్లు ప్రశ్నలు వేసిన తీరు వారికి ఏమాత్రం నచ్చడం లేదు. ఒక పార్టీ స్వరూప స్వభావాలు తేలితే, తెలుగుదేశంతో భవిష్యత్ బంధం ఏమిటో తేలితే తాము ఏం మాట్లాడాలో తేల్చుకోగలమని, కానీ ఇలా ఎవరికీ అర్థం కాని ధోరణితో పోతే మనవాడా కాదా ఎలా నిర్ధారించుకోవాలి అనేది వారి మథనం. ఇప్పుడు అదంతా రాజుగారి వ్యాఖ్యల్లో కనిపించింది. దీనికి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఎందుకంటే గజపతిరాజు చేసిన వ్యాఖ్య చాలా డ్యామేజింగ్. అబ్బబ్బా, రాజుగారు ఏం సెటైర్, ఏం కౌంటర్ అని ఇండస్ట్రీ టాక్.